హైదరాబాద్ దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ దినం దేవుని యొక్క వాగ్దానంను మనం చూద్దాము. అది 18వ కీర్తన 48వ లేఖనమును మనం చదువుకుందాం. బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మనందరితో కూడా ఈ వాగ్దానమును మరి ఏ రీతిగా దావీదు గారి నోటన పలికించారో మనకు అర్థమవుతుంది. మనము బలత్కారులైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నాము. అట్టి మనుషుల మధ్యలో ఉన్న మనలను, దేవుని నమ్మిన మనలను, దేవుని యందు నమ్మకము, విశ్వాసము, భయము, భక్తి కలిగినటువంటి తన జనులను అట్టి వారి మధ్యలో నిశ్చయముగా ప్రభువు మాత్రమే బ్రతికించును. బలత్కారులు ఉన్నటువంటి ఈ లోకములో అట్టి వారి మధ్యలో బలవంతుడైనటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవునిలో మాత్రమే బ్రతకగలరు. దేవుడు మాత్రమే మనలను బ్రతికించగలడు అని నమ్మకము, విశ్వాసము, భయము, భక్తి కలిగిన ప్రార్థనా పరులై ఉన్న ఎడల ఖచ్చితంగా అట్టి బ్రతుకును ప్రతి విశ్వాసికి కూడా దయచేయునుగాక. మరి చూడండి, ఈ వాగ్దానం మనందరిలో ఫలించడానికి ప్రార్థనలు మనందరం కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మేమందరము కూడా ప్రభువా నాయన మా అందరి చెవులతో మేము వింటున్నాం, హృదయముల చేత గ్రహించుతున్నామని అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రభువా, నీవు మా హృదయములలో ఆ వాక్యమును, వాగ్దానమును ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.